లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా రాఖీకి నా చేతులతోనే రాఖీ చేద్దాం అనుకున్నాను. బట్ నేను ఎంత ట్రై చేసినా అది రాలేదు. సో నేను గివప్ చేశానని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు రైటే. ఎందుకంటే నేను గివప్ చేసి కొట్లో కొనుక్కొని వచ్చాను. ఇంకా వేరే ఊరు వెళ్తున్నాను. మా తమ్ముళ్ళు ఉన్నారు అక్కడ, ఇంకా వాళ్ళకి కట్టాలి కదా, అందుకని. మా అక్క ఎందుకులే అక్క వీళ్ళ మొహాలకి లడ్డే ఎక్కువ అంటే, లేదులే గులాబ్ జామ్ చేద్దామని చెప్పింది. సో ఇంకా గులాబ్ జామ్ చేసేసాం. ఈరోజు నేను మా అన్న మా తమ్ముడు ఇద్దరి ఫీలింగ్స్ మీద ఒక పాట రాశాను, అది మీకు వినిపిస్తాను. రెడీ 1 2 3. అన్నయ్య అన్నావంటే పరిపోనా, తమ్ముడు అన్నావంటే జరిపోనా, సంవత్సరానికి వచ్చే పండగంటూ సగం డబ్బులన్నీ పట్టుకుపోతూ, పెద్దవాడన్నా గౌరవం లేదు, చిన్నవాడన్నా జాలి లేదు, గిఫ్ట్ 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 అని చంపుతూ ఉంటారు. ఎలా ఉంది నా పాట? ఎలా ఉన్నా మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. ఇంకా వీళ్ళందరికీ రాఖీ కట్టేసి వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు తీసుకొని ఇంట్లో అన్నం తినేసి నేను మా అక్క షాపింగ్కి వెళ్ళాము. ఆ షాపింగ్లో ఏమేమి కొన్నామో రేపటి వీడియోలో వస్తుంది, ఓకేనా? అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. బాయ్.